హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి దావత్ స్టైల్లో సాంబార్ చేస్తున్నాము. తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాతకి కొంచెం జీలకర్ర, ఆవాలు, మిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. మిర్చి, కరివేపాకు, టమాటా, సొరకాయ, కొత్తిమీర, పుదీనా. వేడి అయింది కదా ఆయిల్. మా ఆయిల్ వచ్చేసి పల్లి నూనె అనమాట, అందుకే కొంచెం అట్లా ఉంది. కొంచెం మిర్చి, కరివేపాకు, సొరకాయ వేసుకొని కలపకుండా, సొరకాయ జల్దీ మెత్తగా అయిపోతుంది కదా, కలపకుండా నేను అట్లా ఎగిరేస్తున్నాను అనమాట. కొంచెం టమాటా కూడా, సొరకాయ మగ్గినప్పుడే టమాటా కూడా మగ్గిపోతుంది వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మా వీడియోస్ కాక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ ఒక 2 తీసుకున్నా. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకలా కలిసే విధంగా మొత్తం కలుపుకో. కలుపుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ అయిన తర్వాతకి సాంబార్ పౌడర్ ఒక 2 స్పూన్స్. ఎక్కువ వేసుకుంటే చేదు స్మెల్ వస్తుంది. మనకి మన చారుకి ఎంత సరిపోతుందో అంతనే వేసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ముందుగానే కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు తీసి అందులో కొంచెం ఉప్పు, కారం వేసి పెట్టుకున్న. ఇది మగ్గే లోపల అది తయారు చేసి పెట్టుకోండి. డైరెక్ట్ ఇది అయిపోయిన తర్వాతకి అందులో పోసుకున్న తర్వాతకి ఒక 10 మినిట్స్ వరకు మనకి ఎంత మసిలితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. అంతే, సింపుల్. బాగా మగ్గబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాతకి మనకి సొరకాయ ముక్క ఆల్రెడీ మనకి తాలింపులో వేగిపోతుంది. కాకపోతే కొంచెం వైట్గా ఉండకుండా మంచిగా మగ్గడం, తొందరగా తునగడం కోసం మరగబెట్టుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా వస్తుంది. ఉప్పు, కారం అన్నీ, లవంగా, ఏలక్కాయలు, మిరియాలు అన్ని టేస్ట్ అంతా మన చారులోకి వస్తాయి అన్నమాట. మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.